కామారెడ్డి జిల్లాలో కురిసిన కుంభవృష్టి తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. వర్షాలు తగ్గినా గ్రామాలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. భారీ వర్షాలు వరదలతో కన్నాపూర్ బ్రిడ్జి తెగిపోయింది. దీంతో కామారెడ్డి జిల్లా కేంద్రానికి రాకపోకలు స్తంభించిపోయాయి. కనెక్టివిటీ రోడ్డు లేకపోవడంతో గ్రామస్తులు 8 రోజులుగా ఇండ్లకే పరిమితమయ్యారు. పంట పొలాల్లో ఎటు చూసినా ఇసుక దిప్పలే దర్శనమిస్తున్నాయి. సుమారు 250 ఎకరాల్లో క్రాప్ డ్యామేజ్ అయింది. నష్టపోయిన పంట పొలాలకు నష్టపరిహారంతో పాటు బ్రిడ్జి నిర్మించాలని కన్నాపూర్ గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. కామారెడ్డి జిల్లాకు వరద మిగిల్చిన నష్టం అంతా ఇంత కాదు. ఇంకా జలదిగ్బంధంలోనే కామారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి అనేక పల్లెలు ఉన్నాయి. వాటిని పునరుద్ధరించాల్సిన అవసరం కూడా ఉంది. కామారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి పంట పొలాలు డ్యామేజ్ అయినట్టుగా స్పష్టంగా కనబడుతుంది. మనం కామారెడ్డి జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్నటువంటి రామారెడ్డికి వెళ్ళే ఉన్నటువంటి ఇది భీమ్గల్ నిజామాబాద్కి సంబంధించిన హైవే పక్కన ఉన్నటువంటి ఓ రైతు పొలాల్లో ఉన్నాం. రైతు పొలాల్లోకి ఇసుక దిబ్బలు వచ్చాయి. దాదాపు 2 ఎకరాల ఈ క్రాఫ్ ఎందుకు పనికి రాకుండా నేలమట్టమైన పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ఈ యొక్క రామారెడ్డి మండలానికి కాదు, కామారెడ్డి జిల్లాతో పాటు పక్కనున్నటువంటి బిక్కనూరు మండలం తిప్పారం గ్రామంలో కూడా అపార నష్టం జరిగినట్టుగా అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా వరి పంటతో పాటు మక్క, సోయాబీను, మినుము, పెసర్లు, అదేవిధంగా అనేక ఎకరాలటువంటి నగదు పంటలు, కాయగూర పంటలు నష్టపోయినట్టుగా చెప్పడం జరిగింది. అధికారులు కేవలం ప్రాథమిక అంచనాకు మాత్రమే ప్రభుత్వానికి రిపోర్ట్ చేసినట్టుగా సమాచారం. వరి దాదాపుగా 50,000 ఎకరాలు నష్టం వాటిల్లిందంటున్నారు. పత్తి 9,782 ఎకరాలకు నష్టం వాటిల్లిందంటున్నారు. అదేవిధంగా మక్క పంట 13,097 ఎకరాలకు నష్టం వాటిల్లిందంటున్నారు. ఇక సోయాబీన్ 9,000 ఎకరాలకు, అదేవిధంగా పెసర్లు 93,000 ఎకరాలకు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి 286 ఎకరాల కూరగాయలకు నష్టం వాటిల్లిందని చెప్పడం జరుగుతుంది. మొత్తానికి అనేక రంగాలలో రైతు ఇవాళ నష్టపోయినట్టుగా స్పష్టంగా కనబడుతుంది. ఓవరాల్గా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి రైతులను సర్వే చేసి ప్రతి ఎకరానికి ఏం జరిగిందనే విషయం పైన అధికార యంత్రాంగం క్లియర్ కస్ట్గా నివేదిక సమర్పిస్తే తప్ప రైతుకు జరిగినటువంటి నష్టం పట్ల అవగాహన రాయాలని పరిస్థితి కనబడుతుంది. ఎక్కడ చూసినా రోడ్లు డ్యామేజ్ అయ్యాయి, కుంగిపోయాయి. అనేక గ్రామాలకు కనెక్టివిటీ కట్ అయ్యింది. ఇంకా పునరుద్ధరించాల్సిన పనులు అంతే ఉన్నాయి. ముఖ్యంగా తక్షణ సహాయం ప్రభుత్వానికి కామారెడ్డి జిల్లాకు ఇప్పటికిప్పుడు టెన్షన్ 22,000 కోట్ల రూపాయలు అయితే నష్టం పూర్తి స్థాయిలో రూపుమాపడానికి ఉంటుందంటే తక్షణమే ఇప్పుడు ప్రభుత్వం గ్రాంట్ విడుదల చేయాల్సి ఉంది. మరమ్మతులు కేవలం హైవే మరమ్మతులకే 22 కోట్ల రూపాయలు తక్షణం కావాలని కలెక్టర్ సిఫారసు చేసినట్టుగా కనబడుతుంది. ఇక కనెక్టివిటీలు దాదాపుగా తెగిపోయాయి. లింగంపేటలో ఉన్నటువంటి 3 గ్రామాలు, పోల్కంపేటతో పాటు అదేవిధంగా పక్కనున్నటువంటి మెంగారంతో పాటు 5 గ్రామాలకు విద్యుత్ అంతరాయం ఉంది. యుద్ధ ప్రాతిపదికన ఏవైతే పాడైపోయిన రోడ్లు ఉన్నాయో పాడైపోయిన రోడ్లను మరమ్మతు చేయాల్సిన అవసరం ఉంటుంది. మనం చూస్తున్నాం ఇటు రామారెడ్డి నుంచి అదేవిధంగా కామారెడ్డికి వెళ్ళి కనెక్టివిటీ ఇది వయా హైదరాబాద్కు భీమ్గల్ నుంచి ఆర్మూర్ నుంచి ఇక్కడికి వెసులుబాటు ఉండే రోడ్ ఇది. ఈ నేపథ్యంలో ఈ రోడ్డు పూర్తి స్థాయిలో కుంగిపోయిన రోడ్డుకు అధికార యంత్రాంగం మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇప్పటికీ మరమ్మతులు నోచుకోలేదు. కనీసం సూచిక బోర్డులు కూడా పెట్టలేరు. కానీ ఆర్ఎండ్బి అధికారులు చేపట్టలేరంటే ఇవాళ ప్రజల ప్రాణాల పట్ల, ప్రజల ఇబ్బందుల పట్ల ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏంటో అర్థమవుతుంది. ఇట్లా ఓవరాల్గా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఇదే పరిస్థితి ఎక్కడ చూసినా కనబడుతుంది. అన్న ఇది ఎట్లయిపోయింది కదా అంటే రోడ్డు నుంచి తీసుకొచ్చి మొత్తము ఉష్కంతా ఇక్కడ పెట్టడం, అది మళ్ళా రాళ్ళు, కంకర ప్లస్ అంత డాంబారు అంత తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది. ఇది మళ్ళా లేచే అవకాశం లేదు. ఇది ఒక గింజ కూడా వెళ్తుందని నమ్మకం కూడా లేదు. దాదాపు 2 ఎకరాల వరకు ఉంది. మొత్తం ఇసుకంతా తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసింది. ఒక వ్యవసాయం దీని మీద తప్ప మాకు వేరే ఆధారం ఏం లేదు. కొంచెం ప్రభుత్వం కొద్దిగా స్పందించగలరు. మాకు నష్టపరిహారం కావాలి. ఇప్పుడు వ్యవసాయం తప్ప వేరే మార్గం ఏం లేదు. వేరే పని చేద్దామంటే కూడా వేరే మార్గం ఏం లేదు. చిన్న సన్నకారు రైతులు ఇబ్బంది పడుతున్నారు. క్షేత్రస్థాయిలో ఫీల్డ్ లెవెల్లో పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. స్థానిక ఎమ్మెల్యే కూడా కనీసం ఏం జరుగుతుందన్న విషయం పైన ఆరా తీసిన పరిస్థితి లేదు. పైగా రోడ్డుకి ఉన్న పొలం ఇసుక తిన్నెలు తీసుకొచ్చి పొలంలో పెట్టిన పరిస్థితి, కంకర మొత్తం కొట్టుకొచ్చింది. ఎందుకు పనికిరాని పరిస్థితి. రైతులు నిండా మునిగి పొలాలలో ఇసుక మీట వేసి
ఎంతోమంది రైతులు ఈరోజు వాళ్ళ కష్టాలను మనం చూస్తున్నాం కళ్ళారా. కానీ ఏ ఒక్క అధికారంలో ఉన్న నాయకులు కానీ స్థానిక ఎమ్మెల్యే కానీ రైతుల దగ్గరకు వచ్చి ఇప్పటికీ పరామర్శించిన దాఖలు లేవు. ఈరోజు గవర్నమెంట్ నిజంగా మొద్దు నిద్రపోతుంది అనిపిస్తుంది. గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎమర్జెన్సీగా కలెక్టర్ల దగ్గర ఫండ్ కూడా ఉంటుండే, దాదాపు 25 కోట్లు. కానీ ఈరోజు రైతుల దుస్థితి చూస్తే నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. దాదాపు రామారెడ్డి మండలంలో ఇప్పటి వరకు వ్యవసాయ శాఖ అధికారులు క్లస్టర్లో కూర్చుండి లెక్కలు పెడుతుంటే తప్ప నిజంగా రైతుల దగ్గరకు పోయి ఆ పంట పొలాలలో ఎంత నష్టం జరిగిందని ఇప్పటికీ అంచనా వేయలేకపోతున్నారు. రామారెడ్డి మండల పరిధిలో ఇటు రామారెడ్డి కానీ, కోసన్పేట్, ఉప్పల్వాయ్, గోకుల్తండ, అదేవిధంగా గిద్దా, మోషన్పూర్, అదేవిధంగా రెడ్డిపేట, అన్నారం చాలా గ్రామాల్లో పంట మునిగి రైతులు చాలా నష్టపోయారు. ఇంతకుముందు గతంలో యూరియా బాధతో బాధపడుతున్నామని మేము అనుకున్న సమయంలో మళ్ళీ అకాల వర్షాలతో ఈరోజు స్థానికంగా రైతులు ఎంతో నష్టపోయారు. కానీ ప్రభుత్వం నుండి ఇప్పటి వరకు వాళ్ళకు భరోసా కల్పించిన నాయకుడు లేడు. మేము దీన్ని నిజంగా ఇలాంటి పరిస్థితి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు లేకుంటే ఎమ్మెల్యే వెంటనే స్థానిక ఎమ్మెల్యేలు వెంటనే రైతుల దగ్గరకు వచ్చి వాళ్ళకు సాధక బాధలు విని వెంటనే పరిష్కారం చేస్తుండే. కానీ ఇక్కడ R&B అధికారులు కూడా నిజంగా ఇక్కడ గంగమ్మ వాగు దగ్గర మొత్తం కొట్టుకోపోయి రోడ్ అంతా ఖరాబ్ అయితే సేఫ్టీ ప్రికాషన్ కూడా లేదు. నైట్ ఎవరైనా వస్తాండా పడితే చచ్చిపోతారు. అందుకోసమే దీని మీద తీవ్రంగా ఇక్కడ గ్రామ ప్రజలందరం కలిసి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. నిజంగా మీకు ఈరోజు గ్రామాలలో చాలా దీన పరిస్థితుల్లో రైతులు ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం రైతులకు ఒక్కొక్క రైతుకు దాదాపు ఇప్పటి వరకు పంట పెట్టుబడి 30,000 దాకా పెట్టుకున్నారు. తక్షణమే రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉంది. స్థానిక ఎమ్మెల్యే ఇక్కడ పర్యటించి రైతుల యొక్క పంట పొలాలు నష్టపోయిన వారికి నష్టపరిహారం ఇప్పించవలసిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాను. ఇక్కడ ఈ రోడ్డు ఓన్లీ రామారెడ్డి మండల్కే సంబంధించింది కాదు, బింగ్మల్, ఆర్మూర్ నుంచి కూడా నిత్యం వాహనాలు, వందల వాహనాలు ఈ రోడ్ పొంటనే వెళ్తుంటాయి. కామారెడ్డి బైపాస్ దగ్గర ఉంటుంది కాబట్టి ఈ రోడ్ పొంటనే రెగ్యులర్గా వెళ్ళే రూటు. ఇప్పటి వరకు ఈ గంగమ్మ వాగుది ఒక ప్రాబ్లం అనుకుంటే ఈ అకాల వర్షం వల్ల ఈ రోడ్డు కూడా మొత్తం ఏ పనికి రాకుండా అయిపోయింది. ఇప్పటి వరకు R&B అధికారులు కూడా వచ్చి ఏ ఒక్క రోడ్ ప్రికాషన్స్ ఇవ్వకుండా ఇక్కడ బస్సులు, వాహనాలు అంతా బంద్ చేస్తారు. బంద్ చేయడం వల్ల ఇంకా రైతులకు కానీ వెళ్ళే వాహనదారులకు అందరికీ ఇబ్బంది అవుతుంది. ఈ తొందరగా అధికారులు స్పందించి ఈ రోడ్ను మరమ్మత్తు చేసి దీన్ని తొందరగా వాహనాలు యథావిధిగా నడిచేటట్టు చూడాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇలాంటి పరిస్థితులు జరిగినప్పుడు ప్రతి కలెక్టర్కు సహాయనిధిగా ఒక 25 కోట్లు అకౌంట్లో ఉంచుతుండే. ఇప్పటి పరిస్థితి చూస్తే కలెక్టర్ అకౌంట్ మైనస్లో ఉన్నది. కలెక్టర్ సిబిల్ కూడా పోయేటట్టునే. లాస్ట్కు జర స్పందించి ముఖ్యమంత్రి గారు తొందరగా ఈ మరమ్మతులకు వేగవంతం చేయాలని కోరుకుంటూ ఈ ప్రజలకు తొందరగా ఆదుకోవాలని చెప్పి సీతక్క వచ్చి మాట్లాడి ఒక దగ్గర 2 దగ్గర ఫోటోలు దిగిపోయింది తప్ప గ్రౌండ్ వర్క్ నుంచి రిపోర్ట్ తీసుకునే పరిస్థితి. ఇంకా స్టేట్ లెవెల్ అది ఎప్పుడు పోతుంది, ఎప్పుడు ఈ పబ్లిక్ని ఆదుకుంటారు, తొందరగా ఆదుకునే చర్యలు చేపట్టాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుచున్నాం. ఈ లెవెల్లో కేవలం కాగితాల మీద లెక్కలు చూపిస్తున్నారు తప్ప క్షేత్రస్థాయిలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపైన కానీ ఇక్కడ ఇళ్లను కోల్పోయి నిర్వాసితులుగా ఉన్నటువంటి వారి యొక్క బాగోగుల గురించి ప్రభుత్వం పట్టించుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఇంకా అనేక కాలనీలు జలదిగ్బంధనలు ఉన్నాయి. మనం చూస్తున్నటువంటి రహదారి అందుకు నిదర్శనం. 3 రోజులు గడుస్తుంది, కొంత మేరకు వర్షం వెలుస్తుంది. ఈ నేపథ్యంలో వర్షం వెలిసినా ఇక్కడ ట్రాన్స్పోర్ట్స్కు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటే బాగులు గడుస్తున్నాయి. కానీ ప్రభుత్వం నుంచి కేవలం కంటితుపుడు చర్యలు తప్ప శాశ్వత పరిష్కార మార్గాలు కానీ శాశ్వత ఉపశమనం ఇచ్చే చర్యలు కానీ చేపట్టకపోవడం పట్ల కామారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి రైతులు, ముఖ్యంగా వరద బాధితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్య ప్రభుత్వ యంత్రాంగం తక్షణమే స్పందించాలి. కేవలం రివ్యూలతో కాలయాపన చేయడం కాదు, ఫీల్డ్ లెవెల్లో అనేక గ్రామాలకు ఇప్పటికీ కరెంటు సప్లై లేదు. కరెంటు సప్లైతో పాటు వాటర్ ఫెసిలిటీస్ కూడా లేదు. అనేక గ్రామాలు ఇప్పటికీ తాగునీటి సమస్యను ఎదుర్కొంటున్నాయి. అనేక గ్రామాలలో కూడా నీటి ఎద్దడి ఉంది, వాటిని తీర్చాల్సిన అవసరం ఉంటుంది. 226 గ్రామాలకు మిషన్ భగీరథ నీళ్లు నిలిచిపోయాయి. ఈ మిషన్ భగీరథ నీళ్లు నిలిచిపోవడం వల్ల అనేక గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తక్షణమే మిషన్ భగీరథ కనెక్టివిటీని పునరుద్ధరించి ప్రజల దాహార్తిని తీర్చడం. కామారెడ్డి జిల్లా విపత్తుకు తక్షణమే ఫండ్ రిలీజ్ చేసి ఇక్కడ ఉన్నటువంటి తక్షణం ఏదైతే
ఏవైతే అవసరం ఉన్నాయో మౌలిక వసతులు కల్పించి యుద్ధ ప్రాతిపదికగా పనులు చేపడితే తప్ప ప్రజలకు ఒక భరోసా ఇచ్చే పరిస్థితి కూడా ఉండని పరిస్థితి కనబడుతుంది. భరోసా బాధ్యత కల్పించాల్సిన ప్రభుత్వం ఇవాళ మొద్దు నిద్రలో ఉంది. కనీసం స్థానిక ఎమ్మెల్యేలు కానీ స్థానిక ప్రజాప్రతినిధులు కానీ రైతుల పట్ల అదేవిధంగా ఇక్కడ ఉన్న ప్రజల పట్ల ఇక్కడికి వచ్చి జరుగుతున్న సమస్యల పట్ల శ్రద్ధ వహించకపోవడంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న పరిస్థితి కనబడుతుంది. వీడియో న్యూస్ అశోక్తో కలిసి రవీందర్, టీ న్యూస్, కామారెడ్డి జిల్లా.